నామానికి వందనాలండి. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరి మా నాన్నగారి గురించి చెప్పాలంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నారు. అంటే ఎవరికి వాళ్ళ నాన్నే గ్రేటు, కానీ మాకు చాలా చాలా గ్రేట్ అని మేము చెప్పుకుంటున్నాం. మమ్మల్ని చంటి పాపల్లాగా ఎంత పెద్దవాళ్ళమైనా సరే కంటిరెప్ప కనుగుడ్డని కాపాడినట్లు ఆయన కాపాడుతూ ఉండేవారు. అలాగే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు అమ్మ నాన్న ఇద్దరు ఏకమై ఒకళ్ళు మమ్మల్ని పోషించటంలో ఒకళ్ళు చదివించటంలో ఎంతో కేర్ తీసుకున్నారు. ఇద్దరు కూడా వాళ్ళ రుణం మేము ఎన్ని జన్మలైనా తీర్చుకోలేము. నాన్న అయితే అసలు ప్రార్థనలో పొద్దున్నే లేచి అసలు మేము ఎవ్వరం లేవకపోయినా సరే లేచి కిటికీలన్నీ ఓపెన్ చేసుకుంటూ మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని పాటలు అమ్మ లేగండి అని ఎంతో స్టార్టింగే హుషారుగా మార్నింగ్ ఉండేదనమాట నాన్నగారి మాటలు. మమ్మల్ని ఎంతో గారాభంగా అపురూపంగా పెంచారు. మా తమ్ముళ్ళని అయితే ఒక దుప్పట కప్పుకుని ఇటు ఒక పిల్లిపిల్లని ఇటు ఒక పిల్లిపిల్లని పెట్టుకున్నట్టు వాళ్ళని కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్లో ఎంతో అపురూపంగా పెంచుకున్నారండి. నిజంగా దేవుడిలో చాలా భయభక్తులతో పెంచారు. ఏది అడిగినా ఫస్ట్ జీసస్ని అడగండి అమ్మా, జీసస్ మాకు చెప్తాడు, మేము అప్పుడు మీకు కొంటామని నేర్పించారండి. చిన్నప్పటి నుంచి మా బర్త్డేస్ వచ్చినా మా గ్రీన్ ఫ్రాకు రింక్ ఫ్రాకు డాడీ నాన్న కొనండి అని అంటే ఫస్ట్ ఏసైని అడగండి, ఏసై మాకు చెప్తాడు, మేము కొంటామని ఫస్ట్ ఏసైని అడగటం నేర్పించారు చిన్నప్పటి నుంచి. ప్రార్థన వల్లనే అసలు కుటుంబ ప్రార్థన పొద్దున్న లేవగానే అవన్నిటి వల్ల మేమందరం ఇలాగా ఆయన యొక్క ఆశీర్వాదాల వల్లే ప్రతి ఒక్కరము ఆశీర్వదించబడ్డాము. మా ఫస్ట్ అక్క మాకెవరికి తెలీదు, 12 రోజులప్పుడు చనిపోయినాక. కానీ మాకు తెలిసినంత వరకు 7 మగపిల్లలు 2 ఆడపిల్లల్ని సమానంగా పెంచారు, సమానంగా చదివించారు. తర్వాత ఎక్కడా తేడా లేకుండా అందరూ దేవుని కృపను బట్టి ఎంతో ఆశీర్వదించబడ్డారండి. మనవలు కూడా ఆశీర్వదించబడ్డారు. ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన డిసిప్లిన్, మమ్మల్ని ఆయన నడిపించిన రీతిని బట్టి ఈ రీతిగా మేమున్నాము. దేవుడికే మహిమ కలుగును గాక. ఇంకొక మాట, మా నాన్నగారు చనిపోయారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే మన పరమ తండ్రి యేసయ్య సజీవుడు కనుక మా నాన్న కూడా సజీవుడుగా ఆయన దగ్గర ఉన్నాడు. నేను ఎప్పుడు చనిపోయాడని అలా అనుకోను. మా నాన్నగారిని బట్టి యేసయ్యని బట్టి వందనాలు. థ్యాంక్ యూ.